ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా వండాలో నేర్చుకుందాం. ముందుగా మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బాణలి పెట్టి ఆయిల్ వేసుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఒక పచ్చిమిరపకాయ 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చికెన్ బాగా శుభ్రం చేసుకుని చికెన్ వేసేయాలి. చికెన్ వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. అలా మగ్గడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసేసేయాలి. తర్వాత బాగా కలియబెట్టుకుని సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 2 గ్లాసులు వాటర్ తీసుకుని వేయాలి. వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనకి మసాలా దినుసులు మనకు కావలసినన్ని వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అని చెప్పాను కదండి. మనకి ఎంతైతే పవర్ వాడుకుంటామో కావలసినన్ని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. బాగా దగ్గరికి గ్రేవీ అయ్యే వరకు ఉంచుకొని దించేసుకోవాలి.